అందరికీ నమస్కారం. నేను మీ పోలవరం పోర్నాయుడు. పిఠాపురంలో ఎవరిది గెలుపు? ఎస్, పవన్ కళ్యాణ లేకపోతే వంగ గీత? ఇప్పుడు ఇదే రాష్ట్రమంతా ఒక చర్చ నడుస్తుంది. ఎస్, ఎందుకంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో కూడా నడలేని చర్చ ఒక పిఠాపురంలో నడుస్తుందంటే గ్రేట్. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, ఒక సెలబ్రిటీ పోటీ చేయడం. ఎందుకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఉన్నారు. అంటే విన్ అయ్యి ఒక సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేసిన ఏరియా ఉంది. నారా లోకేష్ పోటీ చేసిన ఏరియా ఉంది. కానీ బాలకృష్ణ చేసిన పోటీ ఏరియా ఉంది. ఇలా ఎంతోమంది ఉద్దండులు, సెలబ్రిటీస్, ఒక ముఖ్యమంత్రులు పోటీ చేసిన ఏరియా ఉంది. మాజీ మంత్రులు పోటీ చేసిన ఏరియాలు కాకుండా ఒక పిఠాపురం గురించి ఎందుకు వస్తుంది అంటే, వాస్తవం ఏంటంటే పిఠాపురంలో నిజానికి మాట్లాడుకుంటే వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఓడించాలని ఒక గట్టి ప్రయత్నం చేసింది. కానీ వాస్తవం చెప్పాలంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. ఎస్, పక్క పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. ఈ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎస్, పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసే వంగ గీత ఆల్రెడీ జడ్పీటీసీ చైర్మన్ అయ్యారు. అలాగే మంచి ఎమ్మెల్యే, ఎంపీ పదవులు చేశారు, ఎన్నో పదవులు చేశారు. అలాగే అక్కడ నేను కాపు అని చెప్పుకొని తర్వాత బీసీకు అటు కాపుకు కూడా తన దగ్గరగా ఉన్నారు. అయితే ఏది ఏమైనా సరే ఇక్కడ 100% కూడా వైసీపీ మీద వ్యతిరేకత అయితేనేమి కొంత, అలాగే పవన్ కళ్యాణ్ గెలిపించాలని పక్క జనసేన, టీడీపీ, అలాగే తటస్థంగా మధ్యంగా ఉన్న ఓటర్లు కూడా డిసైడ్ అయ్యి 100% కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గెలిపిస్తున్నారు. ఎస్, ఎందుకంటే ఎలా చెప్పగలిగాము అంటే విశ్లేషణ బట్టి ప్రజలు వన్స్ డిసైడ్ అయితే అది ఎవరు ఎన్ని ప్రయత్నాలు, చెడు ప్రయత్నాలు చేసినా, మంచి ప్రయత్నాలు చేసినా అవ్వదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఒకే పేరుతో బకెట్లు అవి దగ్గర గ్లాస్ గుర్తులాగా ఉన్నాయి. 4-5 గుర్తులు పెట్టి 4-5 మందితో అక్కడ పోటీ చేయించడం, ఎమ్మెల్యేగా పోటీ చేయించడం ఇలా చేశారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే పేరుతో కూడా పోటీ చేయించారు. అలాగే ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా కూడా ఖర్చు పెట్టైన పవన్ కళ్యాణ్ ఓడించాలని చూశారు. ఈయన మీద చెడు ప్రచారాలు చేసి ఓడిపించాలని ప్రయత్నం చేశారు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ నిజానికి ఏంటంటే ఆర్థికంగా ఖర్చు పెట్టిన దాంట్లో గెలవడానికి కారణాలు కూడా ఉన్నాయి. వైసీపీ వ్యతిరేకత ఒకటి, ఒకసారి ఛాన్స్ ఇద్దామని పవన్ కళ్యాణ్కి ఒకటి, అలాగే వంగ గీత పెద్ద సర్వీస్ ఇవ్వలేదని ఒకటి, పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇద్దామని మరొకటి, అలాగే ఆర్థికంగా కూడా కనీసం భోజనాలు కూడా పెట్టలేని పరిస్థితి వంగ గీత వాళ్ళ టీము. వాళ్ళు కూడా జోబులో వేసుకొని కొంత నగదు ఈ రకంగా ప్రజల్లో వాళ్ళ సొంత కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారని ఇక్కడ ప్రజలలో మా ఛానల్ ద్వారా సమాచారం తెలుసుకున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారు అందరికీ గౌరవంగా ఏం చెయ్యాలో అది చేసి అక్కడ ఓటర్లు కూడా ఒప్పించి రేపు పొద్దున్న ఎమ్మెల్యేగా గెలిచేటప్పుడు పిఠాపురాన్ని ఒక అద్భుత నియోజకవర్గంగా, అన్నిటికంటే గొప్ప నియోజకవర్గంగా చేసి చూపిస్తానని హామీలు ఇవ్వడం, ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్ళడం, ప్రతి సెలబ్రిటీ కూడా వెళ్ళి చెప్పడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ హైలైట్ అయ్యాయి. ఏది ఏమైనా సరే 100% కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. కావాలంటే మన ఛానల్ చెప్పిన సమాచారం రుజువు అవుతుంది. సో మన విశ్లేషణపై మీ లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.